హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. ఆగస్ట్ 15th లాంగ్ వీకెండ్ అవడం వల్ల మూవీ మేకర్స్ అందరూ ఆ లాంగ్ వీకెండ్ని బాగా ఉపయోగించుకోవాలని పెద్ద ప్లానే వేశారు. సో ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆగస్టు నెలలో టాలీవుడ్ సినిమాల సందడి గట్టిగానే ఉంది. అయితే 4 వారాల్లో చూసుకుంటే ఆగస్టు 3rd వీక్లో ఇండిపెండెన్స్ డే వీకెండ్ని ఉపయోగించుకోవాలని మేకర్స్ అందరూ అనుకుంటున్నారు. అందుకే ఆగస్ట్ 15న ఎక్కువ మంది తమ సినిమాల్ని ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. యంగ్ హీరోలతో పాటు టైర్ 2 హీరోస్ కూడా ఆగస్ట్ 15నే రిలీజ్ చేయాలని ఫిక్స్ అవుతున్నారు. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో సిద్ధమవుతున్న ఈ మూవీ ఆల్రెడీ ఉన్న హిందీ మూవీ రైడ్ అనే మూవీకి మిస్టర్ బచ్చన్ మూవీ రీమేక్గా తెరకెక్కుతుంది. ఖచ్చితంగా ఈ సినిమాతో కమర్షియల్ హిట్ సాధించాలని రవితేజ భావిస్తున్నారు. పూరి జగన్నాథ్, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్ ఆగస్ట్ 15న థియేటర్స్లోకి రాబోతుంది. భారీ బడ్జెట్తో పూరి కనెక్ట్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై అటు రామ్ ఇటు పూరి చాలా హోప్స్ పెట్టుకున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ తర్వాత సీక్వెల్గా వస్తుండడంతో డబుల్ ఇస్మార్ట్పై మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. నివేదా థామస్ లీడ్ రోల్లో నటించిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా 35 ఆగస్ట్ 15న రిలీజ్ అవుతుంది. ప్రజెంట్ జనరేషన్కి కనెక్ట్ అయ్యే స్టోరీ లైన్తో ఈ మూవీ కథాంశం ఉండబోతుంది. కిషోర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రానా దగ్గుబాటి నిర్మించారు. నార్నే నితిన్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఆయ్ మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతుంది. అవుట్ అండ్ అవుట్ హిలారియస్ కామెడీ కథాంశంతో ఈ మూవీ సిద్ధమైంది. అంశుబాబు ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బన్నీవాస్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. వీటితో పాటు చియాన్ విక్రమ్ హీరోగా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ తంగలన్, ఇది కూడా ఆగస్ట్ 15న రిలీజ్ అవుతుంది. పీరియాడిక్ జోనర్లో డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కనుంది. చాలాసార్లు వాయిదా పడి ఫైనల్గా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసింది. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకుంటుంది. ఈ 5 సినిమాలు వేటికవే డిఫరెంట్ జోనర్స్తో తెరకెక్కడం విశేషం. అలాగే ఈ కథలన్నిటికీ కూడా ప్రత్యేక ఫ్యాన్ బేస్ అయితే ఉంది. మరి వీటిలో ఏది ఇండిపెండెన్స్ డే విన్నర్ అవుతుందో చూడాలి. సో మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.